ఇవి మూలవాక్యాలకి పూర్తి పాఠాలు. పూర్వులు చెప్పిన దాన్ని మనం తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక సంస్కృత వాక్యాలకి మూల శ్లోకాలు తెలుపుతాను. మనం తరచుగా వినే కొన్ని సంస్కృత వాక్యాలకి మూల శ్లోకాలు తెలుసుకోవాలని మనకు అనిపిస్తుంది. అలాంటి వాటిలో కొన్నిటిని మీకోసం చెబుతున్నాను. ముందుగా మనం తరచుగా వినే మూలవాక్యాలు ఇవి: ధర్మో రక్షతి రక్షితః, సత్యమేవ జయతే, అహింస పరమో ధర్మః, ధనం మూలం మిదం జగత్, జననీ జన్మభూమిచ్చ, స్వర్గాదపి గరీయసి, కృషితో నాస్తి దుర్భిక్షం, బ్రాహ్మణానామనేకత్వం, యథా రాజా తథా ప్రజా, పుస్తకం వనితా విత్తం, పరహస్తం గతం గతః, శతశ్లోకేన పండితః, శతం విహాయ భోక్తవ్యం, అతి సర్వత్రా వర్జయేత్, బుద్ధి కర్మానుసారిణి, వినాశకాలే విపరీత బుద్ధి, భార్యా రూపవతీ శత్రు, స్త్రీ బుద్ధి ప్రళయాంతక, వృద్ధనారీ పతివ్రత, అతి వినయం ధూర్తలక్షణం, ఆలస్యం అమృతం విషం, దండం దశగుణం భవేత్. ఇవి మనం తరచుగా వింటూ ఉంటాం. మరి వీటికి మూలవాక్యాలు, పూర్తి పాఠాలు మనం తెలుసుకుందాం. సత్యానుసారిణి లక్ష్మి కీర్తి, త్యాగానుసారిణి, అభ్యానుసానుసారిణి విద్య, బుద్ధి కర్మానుసారిణి. లక్ష్మీదేవి ఎప్పుడూ సత్యాన్ని అనుసరించే ఉంటుంది. ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడ సంపద ఉంటుంది. అలాగే కీర్తి త్యాగాన్ని అనుసరించి ఉంటుంది. త్యాగగుణం లేనిదే కీర్తి ప్రతిష్టలు రమ్మంటే రావు. అభ్యాసం లేనిదే విద్య అలవడదు. నిత్యం చదవనిదే చదువు ఎలా వస్తుంది? అభ్యాసం కూసి విద్య అన్నారు కదా. ఇక బుద్ధి కర్మను అనుసరించే ఉంటుంది. చెడిపోయే రాత మనకి ఉంటే మన బుద్ధి చెడు త్రోవలోను, బాగుపడే రాత ఉంటే మన బుద్ధి మంచిదారిలోనూ ప్రవర్తిస్తుంది. బుద్ధి మన కర్మలను అనుసరించే ఉంటుంది సుమా. ముఖం పద్మదళాకారం, వశచ్చందన శీతలం, హృదయం కర్తరీతుల్యం, అతి వినయం ధూర్తలక్షణం. ముఖమేమో పద్మంలాగా ఉంటుంది, మాటలేమో చందనం వలె చల్లగా ఉంటాయి. కానీ దుర్జనుని మనసు మాత్రం కత్తెర పిట్టలాంటిది. అతి వినయం చూపడం చెడ్డవాడి లక్షణం సుమ. మనం గ్రహించి మలుసుకోవడం అవసరం. అసమర్థస్య సాధూనాం, నిర్ధనస్య జితేంద్రియ, వార్ధక్యో దేవతాభక్తి, వృద్ధనారి పతివ్రత. అసమర్థుని మంచితనం, ధనం లేని పేదవాని ఇంద్రియ నిగ్రహం, ముసలితనంలో దైవభక్తి, వయసు ఉడిగిన ఆడవారి పాతివ్రత్యం ఒక్కలాంటివే. సిద్ధమన్నం ఫలం పక్వం, నారీ ప్రథమ యవ్వనం, కాలక్షేపం నకర్తవ్యం, ఆలస్యం అమృతం విషం. వండిన అన్నాన్ని భుజించడానికి, పండిన పండును కొరుక్కు తినడానికి, యవ్వనవతిని స్వీకరించడానికి ఆలస్యం చేయరాదు సుమా. ఆలస్యం చేస్తే అమృతం కూడా విషమైపోతుంది. అన్నం చల్లారిపోవడం వల్ల పండు కుళ్ళిపోవడం, యవ్వనం తరిగిపోవడం జరుగుతాయనే భావనలో ఇది చెప్పబడింది. సత్యమేవ జయతే నానృతం, సత్యేన పంథా వితతో దేవయానః, యానాక్రమం తృషయో హయప్తకామ, యత్ర తత్సత్యస్య పరమం నిధానం. సత్యమే జయిస్తుంది, అసత్యం కాదు. సత్యం వలన దేవతల మార్గం కనిపిస్తుంది. సత్యం వలన మహర్షులు కోరికలు లేని వారే పరమేశ్వరుని పొందగలుగుతున్నారు. ఈశ్వరుడు సత్యస్వరూపుడు.
ఆత్మబుద్ధి సుఖం చైవ గురుబుద్ధిర్విశేషతః పరబుద్ధిర్వినాశనాయ స్త్రీబుద్ధి ప్రళయాంతకః. మనకు తోచినది చేయడం అన్నిటికన్నా మేలు. పెద్దల సలహా ప్రకారం నడుచుకోవటం ఇంకా మంచిది. కానీ పరుల శత్రువులను కూడా అర్థం చెప్పవచ్చు. ఆలోచనల మేరకు నడుచుకోవటం నాశనం కొని తెచ్చుకోవటమే. ఇక ఆడువారి ఆలోచనలు బట్టి నడుచుకుంటే ప్రళయమే సుమ అన్న అర్థంలో శ్రీబుద్ధి ప్రళయాంతక అని చెప్పడం జరిగింది. అతిదానాత్ హతః కర్ణ, అతిలోభాత్ సుయోధన, అతి కామాత్ దశగ్రీవో, అతి సర్వత్రా వర్జయేత్. ఇది మరో విధంగా కూడా చెప్పబడుతుంది. విచ్చలవిడిగా దానం చేయటం వల్ల కర్ణుడు చెడ్డాడు. మిక్కిలి స్వార్థగుణం చేత దుర్యోధనుడు చెడ్డాడు. అతి కామం చేత రావణు నాశనమయ్యాడు. కనుక అంతటా అతిని విడిచిపెట్టాలి. ఎప్పుడు అతి పనికిరాదు. విశ్వామాత్రాహి పశుషు కర్ణమేషు జలేషు చ అంధే తమసి వార్ధక్యే దండం దశగుణం భవేత్. పక్షులు, కుక్కలు, శత్రువులు, పాములు, పశువులు వీటిని అదుపు చేయడానికి వరుసగా బురదలో, నీటిలో, చీకటిలో, గుడ్డితనంలో, ముసలితనంలో సాయంగా ఉండేది చేతికర్ర. అందువల్ల దండానికి అంటే కర్రకి దశగుణాలు ఉన్నాయనే అర్థం వాడతాం. కానీ మనం దండం దశగుణం భవేత్ అంటే వేరే విధంగా వాడుతున్నాం. రాజ్ఞా ధర్మిణి ధర్మిష్ట పాపే పాప పరాహ సదా రాజాను మనువర్తంతే యథా రాజా తథా ప్రజా. రాజు ధర్మపరుడైతే రాజ్యం ధర్మపదంలో నడుస్తుంది. పాపవర్తనుడైతే రాజ్యం పాపపెంకిలమవుతుంది. ఎప్పుడు ధర్మాధర్మాలు రాజును అనుసరించే నడుస్తాయి. రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే నడుచుకుంటారు కదా. అపి స్వర్ణమయీ లంక నమే రోచతి లక్ష్మణ జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి. సోదరా లక్ష్మణ, ఈ లంక బంగారుమయమైనది అయినప్పటికీ నాకు నచ్చదు. ఇక్కడ ఉండలేను. ఎందుకంటే తల్లి పుట్టిన ఊరు స్వర్గం కంటే గొప్పవి కదా. ననిర్మితో వై నచదృశ్య పూర్వో నశ్రూయతే హేమమయం కురంగః తథాపి తృష్ణ రఘునందనస్య వినాశకాలే విపరీత బుద్ధి. బంగారు లేడి ఉన్నదని ఎక్కడైనా విన్నామా? ఎప్పుడైనా ఎక్కడైనా అయినప్పటికీ రాముడు తన చెలి కోరిందని ముందు వెనకలు యోచించకుండా బంగారు లేడిని తెస్తానని వెళ్ళాడు. వినాశకాలం దాపురించినప్పుడు ఇలాంటి విపరీత బుద్ధులే పుడుతూ ఉంటాయి. చెడ్డకాలం వచ్చినప్పుడు తర్కం పనిచేయదు, బుద్ధి మందగిస్తుంది అనే భావనలో ఇది చెప్పారు. పుస్తకం వనితా విత్తం పరహస్తం గతం గతః అథవా పునరాయాతి జీర్ణం భ్రష్టా చ ఖండశః. పుస్తకం, స్త్రీ, ధనం ఇవి మన వద్ద ఉన్నంతసేపే. ఇతరుల చేతిలో పడితే మరి వాటి పని అంతే. తిరిగి వస్తాయనుకోవద్దు. ఒకవేళ వచ్చినా సర్వనాశనమైపోయిన స్థితిలో మనకి తిరిగి దొక్కుతాయి సుమి. కాబట్టి స్త్రీని జాగ్రత్తగా చూసుకోవాలి అనే భావాన్ని మాత్రమే ఇక్కడ మనం గ్రహించుకోవాలి. పుస్తకం వనితా విత్తం పరహస్తం గతం గతః అథవా పునరాయాతి జీర్ణం భ్రష్టా చ ఖండశః. పుస్తకం, స్త్రీ, ధనం ఇవి మన వద్ద ఉన్నంతసేపే. ఇతరుల చేతిలో పడితే మరి వాటి పని అంతే. తిరిగి వస్తాయనుకోవద్దు.
ఒకవేళ వచ్చినా సర్వనాశనమైపోయిన స్థితిలో మనకి తిరిగి దక్కుతాయి సుమి. కాబట్టి స్త్రీని జాగ్రత్తగా చూసుకోవాలి అనే భావాన్ని మాత్రమే ఇక్కడ మనం గ్రహించుకోవాలి. ధర్మా ఏవో హతో హంతి ధర్మో రక్షతి రక్షతః తస్మా ధర్మో నహంతవ్యో మానో ధర్మ హృతో వ్రదీత్. ధర్మాన్ని మనం ధ్వంసం చేస్తే అది మనల్ని ధ్వంసం చేస్తుంది. దాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. అందుచేత ధర్మాన్ని నాశనం చేయకూడదు. ఎవరికి వారే తమంత తాముగా నశించిపోవాలని కోరుకోరు కదా. కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకం మౌనేన కలహం నాస్తి నాస్తి జాగరతో భయం. చక్కగా వ్యవసాయం చేస్తే కరువు ఉండదు. జపతపాలు చేస్తే పాపం పోతుంది. మౌనంగా ఉంటే ఎవరితోనూ విరోధమే రా. విద్వత్వం చ నృపత్వం చ నైవతుల్యం కదాచన స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే. పండితుడికి రాజుకి పోలికే లేదు. ఎందుకంటే రాజు తన దేశంలో మాత్రమే పూజించబడతాడు, కానీ పండితుడు లోకమంతా గౌరవించబడతాడు. రుణకర్త పితా శత్రు మాతా చ వ్యభిచారిణి భార్యా రూపవతి శత్రు పుత్ర శత్రుర పండిత. అప్పు చేసి మనకు ఆస్తి కాకుండా అప్పు మిగిల్చే తండ్రి మనకి శత్రువుతో సమానం. వ్యభిచరించే తల్లి శత్రువుతో సమానం. రూపవతి అయిన భార్య శత్రువు. పండితుని కాని కుమారుడు కూడా శత్రువే. గజానాం మందబుద్ధిచ్చ సర్పాణాం మతినిద్రత బ్రాహ్మణానమనేకత్వం త్రిభిర్లో కోపకారకం. ఏనుగుల మందబుద్ధితనం, పాముల అతినిద్రాగుణం, బ్రాహ్మణుల్లో ఉండే అనైక్యత, వీటి వలన లోకోపకారం జరుగుతోంది కదా. అహింస పరమో ధర్మ తదా హింస పరం తప అహింస పరమం జ్ఞానం అహింస పరమార్జనం. అహింస గొప్ప ధర్మం, గొప్ప తపం, మంచి జ్ఞానం, గొప్ప సాధన. ధనమార్జాయ కాక్షుద్ ధనమూలం మిదం జగత్ అంతరం నాభిజానామి నిర్ధనస్య మృతస్య చ. ఓ రామ, ధనాన్ని సంపాదించాలి. ఎందుకంటే ధనంతోనే లోకమంతా ఉంది. ఈ విషయంలోని ఆంతర్యం మనం గమనించాలి. ధనం లేనివాడు మృతునితో సమానం. శతం విహాయ భోక్తవ్యం సహస్రం స్నానమాచరేత్ లక్ష్యం విహాయ దాతవ్యం కోటిం త్వక్త్వా హరిం భజేత్. 100 మందిని విడిచి పెట్టైనా భుజించాలి. 1000 మందిని విడిచిపెట్టైనా స్నానం చేయాలి. 1,00,000 మందిని వెంట రాకపోయినా దానం చేయాలి. 1,00,00,000 మందిని విడిచిపెట్టైనా శ్రీహరిని సేవించుకోవాలి. శతనిష్కో ధనాఢ్యచ్చ శతగ్రామేణ భూపతి శతాశ్వ క్షత్రియో రాజా శతశ్లోకేన పండిత. 100 నిష్కలు ధన విశేషం ఉన్నవాడే ధనవంతుడు అనిపించుకుంటాడు. 100 గ్రామాలకు అధిపతి అయిన వాడే భూపతి అవుతాడు. 100 గుర్రాలు గలవాడే రాజు అనిపించుకుంటాడు. 100 శ్లోకాలు వచ్చినవాడే పండితుడు.